రోజు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఈరోజు వినూత్న రీతిలో మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. గత సంవత్సరంలో ఇదే రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు వారి పాదయాత్రలో భాగంగా మా ఉద్యోగస్తుల నిరసనలో భాగంగా వారు కలిసి మాకు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే వెంటనే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని వాగ్దానం చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఈ నిరసనలు ఇలానే కొనసాగిస్తామని, కార్యక్రమాల ద్వారా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో మహిళా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మాట్లాడుతూ నేను ఏటూరు నాగారం ఎంఐఎస్ కోఆర్డినేటర్గా గత 10 సంవత్సరాల నుండి విధులు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ విధుల్లో భాగంగా మాకు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఎదురవుతున్నాయి. అయినా కూడా కష్టాలని లెక్క చేయకుండా మన విధి నిర్వహణ సక్రమంగా జరగాలనే ఉద్దేశంతోనే మేము ముందుకెళ్తున్నాం. సమాన పనికి సమాన వేతనం అనేది మాకు ఎక్కడా కూడా లేదు. సమాన పని జరుగుతుంది, మేము బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నాం, కానీ మాకు సమాన వేతనం అనేది అందడం అనేది జరగట్లేదు. అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు రెగ్యులర్ చేస్తాం, మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మమ్మల్ని గెలిపించండి అనే ఒక్క మాటతో మేము, మా కొలీగ్స్ అందరం, మా ఫ్రెండ్స్ అందరం, మా రిలేటివ్స్కి కూడా తెలియజేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి. ప్రతి ఒక్క చిన్నదానికి కూడా రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందిస్తారు, చిన్న ట్వీట్ కి కూడా. అలాంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మేము ఇన్ని రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా కూడా ఎందుకు స్పందించడం లేదు? ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగుల పట్ల ఇంత వివక్ష ఎందుకు? ఒక్కసారి ఒక రెగ్యులర్ చేయండి. ఒక రెగ్యులర్ జాబ్ ఈజ్ ఈక్వల్ టు 3 generations సెటిల్మెంట్. 3 తరాలు సెటిల్ అవుతాయి, మా పేరెంట్స్, మా పిల్లలు, మేము. కాబట్టి మమ్మల్ని వెంటనే రెగ్యులర్ చేయాలి రేవంత్ రెడ్డి గారు, దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేయండి. కేజీబీబీ తాడబాయిలో హిందీ టీచర్గా నేను విద్యాబోధన చేస్తున్నానండి. మేము కస్తూర్బా స్కూల్లో 2016లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పటి నుంచి 24/7 నేను అహర్నిశం పిల్లల కోసము మేము ప్రతి టీచర్ ఇబ్బందులు పడుతున్నామండి. చిన్న చిన్న పిల్లలను పట్టుకొని కూడా మేము విద్యాబోధన చేస్తున్నాము. మాకప్పుడు చైల్డ్ కేర్ లీవ్స్ ఇవ్వలేదు, మెటర్నిటీ లీవ్స్ ఇవ్వలేదు. అయినప్పటికీ మేము పిల్లల కోసం మేము రోజు విద్యాబోధన చేసుకుంటూ ఉండేవాళ్ళము. కాబట్టి మా యొక్క కష్టాన్ని మీరు గుర్తించి, మేము చేస్తున్న శ్రమని మీరు గుర్తించి మాకు ఎంటీఎస్ ప్రకటించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నామండి.